ధమాకా తర్వాత సరైన హిట్ లేదు రవణ్యకి. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది తను బ్లాక్ బస్టర్ చూసి. ఆ తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ అండ్ మిస్టర్ బచ్చన్ మూవీస్ ఒకదానికి మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని 1 ఇయర్ గ్యాప్ తీసుకుని మరీ చేసిన మూవీ మాస్ జాతర. పైగా తన కెరీర్ లో ఇది 75th ఫిలిం. సో ఎలా చూసినా మాస్ జాతర రవితేజ ఫ్యాన్స్ కి స్పెషల్ మూవీ అనే చెప్పాలి. అండ్ ట్రైలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఖచ్చితంగా సూపర్ హిట్ కొడుతుంది అనే పాజిటివ్ వైబ్ ఇచ్చింది. దీని తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీ చేస్తున్నారు. బట్ దీనిపై అంత బజ్ లేదు, కానీ సంక్రాంతికి రిలీజ్ అయితే టార్గెట్ ఆడియన్స్ కి ఇంప్రెస్ చేయొచ్చు. అయితే రవితేజ ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పెషాలిటీ ఏంటంటే అది మల్టీ స్టారర్. రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న యాక్టర్ ఎవరో కాదు, యూత్ ఐకాన్ నవీన్ పోలిశెట్టి. తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ మామూలుగా ఉంటుందా? ఓ ఫేమస్ ప్రొడ్యూసర్ రైటర్ ప్రసన్న కుమార్ తో స్క్రిప్ట్ రెడీ చేయించారంట. రవితేజకి అది బాగా నచ్చింది. ఇక నవీన్ కూడా ఓకే చెప్తే వెంటనే ముహూర్తం షాట్ కొట్టాల్సిందే. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ క్రేజీ కాంబోపై కామెంట్ చేయండి.